హలో అండి, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి మటన్ ఫ్రై. సింపుల్గా ఉంటుంది, ఎప్పుడు చేసినా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఈ తీరులో చేసి తింటే ఆహా అనిపిస్తుంది. ఖచ్చితంగా టిప్స్ అండ్ ప్రాసెస్ ఫాలో అయితే తీరాల్సిందే. ప్రాసెస్లోకి వెళ్ళే ముందర వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నేను మటన్ని తీసేసుకొని పీసెస్గా కట్ చేసి పెట్టుకొని నీట్గా ఒకసారి వాష్ చేసి పెట్టుకొని ఉప్పు, పసుపు, కారం, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు అవన్నీ యాడ్ చేసేసి కొంచెం టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసేసాను. నేను ఆ వాటర్ యాడ్ చేసేసి నేను మిక్సీ పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు నేను కుక్ చేసుకున్నాను. 4 to 5 విజిల్స్ వస్తే మనకి పీస్ అనేది సాఫ్ట్గా అయిపోయి చాలా బాగుంటుంది. విజిల్స్ కనుక మనం పెట్టుకుంటే పీస్ అనేది చాలా స్మూత్గా తినేటప్పుడు ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మసాలా కోసం పక్కన ఎండుమిర్చి ఒక 5-6, కొంచెం కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర ఒక 2 స్పూన్లు ధనియాలు అండ్ కొంచెం 2 యాలకులు, ఒక 4-5 లవంగాలు అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక ప్యాన్ తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న వాటిని మిక్సర్ పట్టుకొని పొడి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకొని ఒక గుప్పెడు జీడిపప్పును అందులో యాడ్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనకి మటన్ అనేది ఇలా స్మూత్గా కుక్ అయిపోయింది. ఈ వాటర్ ఉన్న వాటర్ని అలాగే జీడిపప్పును తీసి పక్కన పెట్టేసుకొని ఆ వాటర్తో సహా మనం ప్యాన్లో అనేది మటన్ని యాడ్ చేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకొని దగ్గరుండి కలుపుకుంటూ వాటర్ అనేది అయిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇది మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి. ముందులో ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, మధ్యలో నేను ఇలా కలుపుకుంటూ చేసుకున్నాను అనమాట. దీన్ని చూసారు కదా ఎంత స్మూత్గా కుక్ అవుతుందో. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని అనేది అందులోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అంతా దాన్ని కలతిప్పుకొని మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా కుక్ చేసేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు వరకు మనం ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేయాలి కదా. మటన్ పీసెస్కి పట్టి మసాలా అన్న పట్టిన తర్వాత నేను ఎప్పుడైతే యాడ్ చేస్తానో అలా యాడ్ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ పట్టిన మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్యలో కలతిప్పుకుంటా ఒక 10 to 15 మినిట్స్ అనేది మనం దాన్ని కుక్ చేసేసుకోవాలి. లాస్ట్లో ఒక 10 మినిట్స్ ఉంది దించుతాము అంతా కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు కొంచెం కరివేపాకు అండ్ ఒక 5-6 పచ్చిమిర్చిని మనం సన్నగా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకొని ముందుగానే యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసుకోవాలన్నమాట. మసాలా అంతా పీసెస్కి పట్టి బాగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజూస్ తోటి సర్వ్ చేసేసుకోవాలి. సర్వ్ చేసుకొని అంతా కలిపుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి బాగుంటుంది ఫ్రై, అండ్ రసం సాంబార్లోకి సైడ్ డిష్గానే బాగుంటుంది. ఒక్కసారి తిని చూస్తే ఉత్తిగానే తినేస్తారు, అంత బాగుంటుంది. మీరు కనుక ఎప్పుడు ఈ డిష్ని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో ఇంకా కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.